హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే మనకు టైం అయితే అయిపోయిందనమాట. అంటే మనకు ఒక 10 రోజుల్లో మనకు అన్నదాత సుఖీభవ సహాయాన్ని విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా మనకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయాలి. మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట పైన కూడా నొక్కాలి. గంట పైన నొక్కితేనే ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి తొలి విడత కింద డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ 3 పనులు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు అన్నదాత సుఖీభవ పథకానికి ఈ నెల 25 లోపు మీరు అప్లై చేసుకుని ఉండాలి. మరి ఈ నెల 25 లోపు అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది వర్తిస్తుంది. మరి ఈ యొక్క పిఎం కిసాన్కు మటుకు ఇంకా సమయం 31వ తేదీ వరకే ఉంది. పిఎం కిసాన్కు సమయం అయితే 31వ తేదీ వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో మీరు అప్లై చేసుకున్న వారికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. మీ అర్హతను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు పిఎం కిసాన్కు సంబంధించి ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి కార్డు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మాత్రమే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే ఈకేవైసీ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి జూన్ 12వ తారీఖు నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.